మాచర్ల నియోజకవర్గం చిన్నగార్లపాడు గ్రామంలో వైసీపీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి చూద్దాము. మాచర్ల నియోజకవర్గం చినగార్లపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ఇక్కడ ఉన్న గ్రామస్తులను అడిగి తెలుసుకుందాము. ఇబ్బంది లేదు, జగన్ మళ్ళీ సీఎం అవుతుంది. సంక్షేమ పథకాలు ఇక్కడ గ్రామంలో ఎలా ఇస్తున్నారు, దాంట్లో అవి ప్రజలకు ఎలా ఉపయోగపడుతున్నాయి? చినగార్లపాడు గ్రామానికి సంబంధించి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కటి కూడా పార్టీలకు అతీతంగా అంతకుముందు ఉన్న టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ వాళ్ళు పెన్షన్కి వచ్చేసి 7,000, 5,000 రూపాయలు ఆ విధంగా వసూలు చేసేవాళ్ళు. కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి లంచం ఒక్క రూపాయి కూడా లేకుండా నాయకులు కానీ, సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు కానీ, వాలంటీర్లు కానీ, ఎవరైనా కానీ ఒక్క రూపాయి తీసుకోకుండా, లంచం తీసుకోకుండా ప్రతి ఒక్క పేదవాడి, అర్హులైన ప్రతి ఒక్క పేదవాడికి కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు టీడీపీయా వైసీపీయా అనేది లేకుండా ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ అందరం ఇప్పించగలిగాము. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి వద్దకే, గడప వద్దకే తీసుకుపోయి తెల్లవారుజామున వాలంటీర్ల వ్యవస్థ ద్వారా 5ంటికి లేచి పెన్షన్ ఇవ్వటం కానీ, గ్రామానికి సంబంధించి అంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరికైనా ప్రతి పేదవాడికి కూడా పెన్షన్ రాకుండా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇచ్చుకున్నారు. కానీ మా పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక్క పెన్షన్ కూడా రాకుండా చేశారు. మిగతా కమ్యూనిటీలకు సంబంధించి కూడా 7,000 రూపాయలు, 5,000 రూపాయలు పెన్షన్ పెట్టుకుంటే జన్మభూమి కమిటీ వాళ్ళు ఆ విధంగా తీసుకొని పెట్టారు. కానీ లంచం లేకుండా ఒక్క రూపాయి కూడా వాళ్ళు చేసింది ఏం లేదు. మన పార్టీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క రూపాయి కూడా లేకుండా అర్హుడైన ప్రతి ఒక్క పేదవాడికి, వాడు టీడీపీ అయినా సరే, పార్టీలకు అతీతంగా ఇచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మా ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి చెందుతుంది. సంక్షేమ పథకాలు వచ్చేసి వసతి దీవెన కానీ, విద్యా దీవెన కానీ, పెన్షన్స్ కానీ ఏవైతే సుమారు 14 కోట్ల రూపాయలు సంబంధించి మా గ్రామానికి ఓన్లీ సంక్షేమమే. ఇవి కాకుండా కూడా రైతు భరోసా కానీ, విలేజ్ క్లినిక్ కానీ, గ్రామ సచివాలయం కానీ, నాడు నేడు కానీ, ఈ ప్రతి ఒక్క కార్యక్రమాలు కూడా ఎస్సీ కాలనీకి సంబంధించి వాటర్ పైప్ లైన్ కానీ, ఇటు బీసీ కాలనీకి సంబంధించి మైనారిటీస్ బీసీ కాలనీ 2 కంబైన్డ్ ఉంటాయి, వాటికి సంబంధించింది కానీ, బోర్లు కానీ ఏవైనా కానీ ఇబ్బందులు లేకుండా మా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల మేరకు మేము ప్రతి ఒక్క పేదవాడికి కూడా అందుబాటులో ఉండి, మేము గ్రామ నాయకులను కూడా పార్టీలకు అతీతంగా వాళ్ళు టీడీపీ వైపు ఉన్నారు, మనం పైపులో నెయ్యకూడదనే ఆక్షేపణ లేకుండా కూడా మేమందరం కలిసికట్టుగా పార్టీలకు అతీతంగా చేసుకున్నాం. కానీ వాళ్ళు టీడీపీ వాళ్ళే మనం చేయకూడదనే ఉద్దేశం లేకుండా చేశాము. అందుకని ఆ విధంగా చేశాము కాబట్టి ఇవాళ మా గ్రామంలో మా పార్టీకి సంబంధించి పేదలు మా పార్టీ వైపు మా పక్షాన్ని నిలబడతారని అనుకుంటా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అందరు ప్రజలు మొత్తం సంసిద్ధంగా ఉన్నారు. దాని గురించి అయితే ఇబ్బంది అయితే ఏం లేదు. బ్రహ్మారెడ్డి అంటున్నారు, మార్పు ఇక్కడ ఏదో అరాచకం జరుగుతుంది, నేను వస్తే మార్పు తెస్తా, శాంతి పరిపాలన చేస్తా అని అంటున్నారు. అసలు నిజంగా ఇక్కడ మార్పు అవసరమా? ఏం జరుగుతుంది? మార్పు ఆయన తీసుకొచ్చేది ఏముంది? మార్పు ఆయనకి ముద్ర ఉంది, 7 మంటలు చేయించిన ముద్ర ఆయనకుంది. మా రామకృష్ణారెడ్డి గారికి ఆ ముద్ర అనేది లేదు. ప్రతి ఒక్క చిన్న పిల్లగాడు పిలిచినా కానీ, ఏ ఫంక్షన్కి పిలిచినా సరే, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రతి ఇంటికి వచ్చి, పెళ్లి ఫంక్షన్కి కానీ, ఏ ఫంక్షన్కైనా సరే ఇంటికి వచ్చి భుజం తట్టి అందుబాటులో ఉండి ప్రతి ఒక్కడికి ఏ ఇబ్బంది అయినా సరే అన్నాని ఫోన్ చేయగానే వచ్చే మనస్తత్వం గల మా రామకృష్ణారెడ్డికి ఎక్కడ పోటీ, బ్రహ్మారెడ్డి గారికి ఎక్కడ పోటీ? ఒక్క అరాచకం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఒక్క అరాచకం చేపించినారని ఆయన నిరూపించమని చెప్పండి. బ్రహ్మారెడ్డి వచ్చిన తర్వాత కానొస్తూనే ఉంది కదండి. మాచర్ల కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ప్రతి విలేజ్లో వాళ్ళని ఎగేసి వీళ్ళని ఎగేసి గొడవలు పెట్టడం కానించి ఏదైనా సరే
కంటికి జనాలు కానొస్తా ఉంది. ఏదో మనం ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు, గమనిస్తూనే ఉన్నారు. కాన్స్టిట్యున్సీ వైడ్గా ప్రతి విలేజ్లో కూడా అదే ఏదో రెచ్చగొట్టడమో చేయటమో చేస్తానే ఉన్నాడు అతను. అది గమనించి పేద ప్రజలు కూడా ఏంటంటే ఇది గెలవకపోతేనే ఈ విధంగా ఉంది, రేపు గెలిస్తే ఏ విధంగా ఉంటుందో అన్న భావనలో ఉన్నారు. జనాలందరికీ తెలుసు ఎవరికి చేస్తే అభివృద్ధి జరుగుద్ది ఏందనేది. జనం అంత తిక్కలోలేం కాదు, చాలా తెలివిగా ఉన్నారు. కాబట్టి మా రామకృష్ణారెడ్డిని కానీ మేము మునుపు మెజార్టీతో గెలుపుకోగలుగుతాము. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా. ప్రజలందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూస్తూ ఉన్నారు. ప్రతి పేదవాడికి ఇంటి దగ్గరికి గడప దగ్గరికి ప్రతి ఒక్క పథకం కూడా, ఆ పథకం అని ఈ పథకం అని ఏ పథకం అని లేకుండా కూడా వాలంటీర్లు తీసుకుపోయి అందుబాటులో ఉండి మండల ఆఫీసులకు వెళ్లకుండా ప్రతి ఒక్క పని కూడా, ప్రతి ఒక్క వృద్ధుడు అని ఎవరైనా సరే 2 అడుగులు వేస్తే గ్రామ సచివాలయం ఉంటుంది. ఆ సచివాలయం ప్రతి ఒక్క పని కూడా చేపించుకుంటా ఉన్నారు. కాబట్టి అంత భరోసాగా మేము చెప్పగలుగుతా ఉన్నాం.